హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆరోగ్యం ఎక్కడుంది శరీరంలో అని వెతుక్కుంటే ఖచ్చితంగా ఎముకల్లో ఉండి అని చెప్పుకోవచ్చు. బికాజ్ మోకాళ్ళ సమస్యలు, జాయింట్ పెయిన్స్ లేకుండా ఒక 30-40 సంవత్సరాల జీవితం దాటి ఆరోగ్యకరమైన జీవితం ఉంటే అదే 10,000 అని అనుకుంటాం ఈ రోజుల్లో మనం. అలాంటిది దాదాపు 30-35 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్ సర్జరీలో నిష్ణాతులయ్యి నైపుణ్యం సాధించి ఇప్పటికీ ఈ గత 3-3.5 దశాబ్దాలలో 1,00,000కి పైగా ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయడంతో పాటు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే డాక్టర్ J Reddy అని ముక్త కంఠంతో అందరూ అంగీకరిస్తారు. ఆయన మంచి మాట, మృదు స్వభావం, అన్నిటికంటే ఎక్కువ భరోసా ఇచ్చే తీరుతోటి ఇవాళ సక్సెస్ఫుల్ సర్జన్గా మాత్రమే కాకుండా ఎన్నో లక్షల మందికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. లెజెండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ డాక్టర్ J Reddy గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్కారం సార్. నమస్తే సార్. యువర్ అ లెజెండ్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జరీ. ఎవ్రీ సర్జరీ కొత్తగా అనిపించి ఉంటుంది మీకు చేసేటప్పుడు. ఎలా ఉంది మీ ప్రయాణం, ఎలా కొనసాగింది, అసలు మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? చాలా మంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారమ్మా. ఎందుకంటే ఏది సక్సెస్ ఆఫ్ ఎనీ డాక్టర్ ఆర్ మై సెల్ఫ్, ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ బై మై చాయిస్ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై వర్క్. నేను నైట్ పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పడుకొని వర్క్కి ఎప్పుడు వెళ్ళాలి అని వెయిట్ చేస్తూ ఉంటాను. బికాస్ ఐ ఎంజాయ్ వర్క్, ఐ ఎంజాయ్ సీయింగ్ పేషెంట్స్, ఐ ఎంజాయ్ ఆపరేటింగ్. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే యూ డోంట్ గెట్ టైర్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ ఫర్గెట్ లంచ్. నా సెక్రటరీ 4-5 సార్లు రిమైండ్ చేస్తూ ఉంటుంది, సార్ లంచ్ చేసుకోండి. సో ది సీక్రెట్ ఆఫ్ నాట్ ఓన్లీ మీ, ఎనీబడీస్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ యువర్ వర్క్, దట్స్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో అక్కడి నుంచి సార్, బట్ ఆర్థోపెడిక్ సర్జరీలో అప్పట్లో పరిస్థితులు ఎట్లా ఉండేవి 30 years బ్యాక్ ఫర్ యూ టు చూస్ దిస్ స్పెషాలిటీ సార్? నా జర్నీ కొంతవరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో స్టార్ట్ అయింది, బిగినింగ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. అండ్ ఉస్మానియా నుంచి PGI చండీగఢ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, దెన్ లండన్, దెన్ బ్యాక్ టు అపోలో. అంటే దిస్ వరల్డ్ ఆఫ్ చేంజెస్. అప్పటికి ఇప్పటికీ ఆర్థోపెడిక్స్ అసలుకు మేము ఇమాజిన్ చేయలేదు ఆర్థోపెడిక్స్ ఈ విధంగా మారిపోతుంది. ఇటువంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. కొన్ని డిసీజెస్కు ఆ రోజుల్లో దేర్ ఈజ్ నో క్యూర్, కానీ ఇప్పుడు కంప్లీట్గా నార్మల్గా చేయగలుగుతున్నాము. సో దేర్ ఇస్ వరల్డ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఆర్థోపెడిక్ మేనేజ్మెంట్ అప్పటికి ఇప్పటికి. అవును, వరల్డ్ ఆఫ్ చేంజ్ సార్. అండ్ కొత్త టెక్నిక్స్ వచ్చేసాయి, రోబోటిక్ సర్జరీస్ వచ్చి ప్రెసిషన్ అండ్ సక్సెస్ రేట్ బాగా పెరిగింది. అప్పట్లో సార్ ఎలా ఉండేవి ఆర్థోపెడిక్ సర్జరీస్? నీ రీప్లేస్మెంట్ అంటేనే చాలా పెద్ద కాంప్లికేషన్. సో ఫ్రమ్ దేర్ వీ మూవ్డ్ అ లాంగ్ వే కదా. నేను అంటే నీ రీప్లేస్మెంట్స్ ఎప్పుడు 70sలో స్టార్ట్ అయ్యాయి. నేను లేట్ 80s 90sలో PGI చండీగఢ్లో ఉన్నాము. ఇండియాలో వీఆర్ ది అమాంగ్ ఫస్ట్ వన్ టు స్టార్ట్ నీ రీప్లేస్మెంట్స్. ఓహో, వండర్ఫుల్ సార్. సో మా బాస్ నాగి గారు అని, హీ స్టార్టెడ్ నీ రీప్లేస్మెంట్ నార్త్ ఇండియాలో. అండ్ దట్స్ అ బిగినింగ్ ఆఫ్ ఎరా. అప్పటి నుంచి ఇప్పటికీ ఆర్థోపెడిక్స్ కాకుండా నీ రీప్లేస్మెంట్ కూడా దిస్ అ బిగ్ చేంజ్. మేము అప్పుడు చేసిన నీ రీప్లేస్మెంట్కు 3.5 hours పట్టేది ఒక్క ఆపరేషన్కు. ఇప్పుడు అదే 30 minutesలో చేయగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ టెక్నాలజీ, అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్. టెక్నాలజీ అంటే ఈ చేసే టెక్నాలజీ సపోర్ట్ అలా ఉంది. అరగంటలో మీరు మోకాళ్ళు తీసేసి కొత్త మోకాళ్ళు పెట్టేసి కొత్త జీవితం ఇచ్చేస్తారనమాట. అవును. మీరు ఇంకొకటి అన్నారు, అంటే ఉస్మానియాలో చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్స్ ఉండేవి. అందరిని బెడ్ మీద పడుకోబెట్టేవాళ్ళం, ప్లాస్టర్స్ వేసి ట్రాక్షన్స్ వేసి పడుకోబెట్టేవాళ్ళము. అది అప్పుడు వే ఆఫ్ థింకింగ్. ఈరోజు రేపుల్లో ఎలా అంటే ఎవరికైతే ఫ్రాక్చర్స్, బోన్స్ పెరిగావో, మెయిన్ ఎయిమ్ ఈస్ ఎంత తొందరగా వాళ్ళని మళ్ళీ నడిపించగలుగుతాము. స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే బెడ్ రెస్ట్ అనేది లైక్ ఎ పనిష్మెంట్. మెజారిటీ విల్ డై వాళ్ళని బెడ్ మీద పెడితే, ఎందుకంటే కాంప్లికేషన్స్ వస్తాయి, బెడ్ సోర్స్ వస్తాయి, వీనస్ థ్రంబోసిస్ అంటాము, చెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అదేవిధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. దీస్ ఆర్ ది 4 major కాంప్లికేషన్స్ బెడ్ రెస్ట్ వల్ల, స్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ పీపుల్. సో ఇవన్నీ లేకుండా ప్రివెంట్ చేయాలంటే తొందరగా ఆపరేట్ చేసి నడిపించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంత ఆవశ్యకత ఉంది దానికి. అవును. ఈ పాయింట్ అసలు తెలియదు సార్, చాలా కొత్త పాయింట్ చెప్పారు మీరు. అండ్ ఎనీ హిప్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, స్పెషల్లీ హిప్ ఫ్రాక్చర్స్ ఉండి ఏమవుతుంది, పేషెంట్ అన్ఫిట్ అంటారు, హై రిస్క్ అంటారు. కానీ రిస్క్ ఆఫ్ నాట్ ఆపరేటింగ్ ఈజ్ వెరీ హై. అన్లెస్ ఒకవేళ పేషెంట్ డెత్ పైన
టేబుల్ పైన డెత్ అవుతుందంటే వి వోంట్ ఆపరేట్. బట్ ఎంత రిస్క్ ఉన్నా ఆపరేషన్ చేయకపోవడమే పెద్ద రిస్క్ వాళ్ళకి. చాలా ధన్యవాదాలు. వి బౌ టు యూ. థ్యాంక్ యూ.